మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వడము 14th డే ఓవులేషన్ తర్వాత ఎంబ్రియో ఫామ్ యూట్రస్లో రావడానికి 1 వీక్ పడుతుంది, అంటే 3 వారాలు. సో 3 వారాలు అప్పటి నుండి బేబీ నుండి ఒక హార్మోన్ బీటా ఎస్సీజీ అనేది తల్లి బ్లడ్లో కలుస్తుంటుంది. ఆ బీటా ఎస్సీజీని చెక్ చేయడమే మనం యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ, బ్లడ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ, తల్లిలో జరిగే చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా బిడ్డ నుండి వచ్చే బీటా ఎస్సీజీ హార్మోన్ వల్ల తల్లిలో చేంజెస్ ఉంటాయి. సో పీరియడ్ రాకన్నా ముందే న్యాచురల్గా తెలుసుకోవాలంటే కొంతమందిలో ఆ బీటా ఎస్సీజీ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఆ హార్మోన్ తేడా కొంతమందిలో గమనించవచ్చు. అందరిలో ఆ చేంజెస్ ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. గిడ్డినెస్గా ఉండడము, తల తిప్పినట్టుగా ఉండడము, అండ్ బ్రెస్ట్ హెవీనెస్గా ఉండడము, కొంచెం వాంతికి వచ్చినట్టుగా ఉండడము, నీరసంగా ఉండడము, నిద్ర వచ్చినట్టుగా ఉండడము, ఈజీగా అలసిపోవడము, ఇవి కామన్గా బీటా ఎస్సీజీ హై లెవెల్ వల్ల 3వ వారం నుండి, అంటే పీరియడ్ 4th వీక్లో పీరియడ్ వస్తుంది అనుకుంటే ఒక 1 వీక్ ముందే, అంటే 3వ వారంలోనే మనము ఈ తేడాలు తల్లి శరీరంలో అబ్జర్వ్ చేయొచ్చు.